నాయుడు గారికి బాగా ఇష్టమైన సబ్జెక్ట్. ఎందుకనంటే సాయంత్రం అయితే క్వార్టర్ పెగ్గేసుకోవడానికి ఇబ్బందిగా ఉందా తమ్ముళ్ళు అన్నటువంటి ఒక రాజకీయ నాయకుడిని మనం ఎవరన్నా చూసామనంటే బహుశా ఈ భారతదేశంలో అదొక్క చంద్రబాబు నాయుడు గారిని. ఆయన మీటింగులకి వెళ్ళిన ప్రతిసారి చెప్పినటువంటి మాట ఏంటి, అయ్యా మీకు సాయంత్రం అవగానే క్వార్టరు హాఫ్ కావాలంటే ఫుల్లు, ఈ ఎంత కావాలంటే అంత, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా దొరికేటట్టు చేస్తాను అని చెప్పి ఆయన హామీ ఇచ్చాడు. అలానే ఈరోజు ఎంత కావాలంటే అంత, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎంత తాగుతానంటే అంత తాగి మీరు ఏదైనా చేస్తానంటే చేసేయండి అని చెప్పి పర్మిషన్ లైసెన్స్ కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వరుస నేరాలు ఘోరాలు, మొన్నటికి మొన్న మనం చూసాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మద్యం తాగి రాజమండ్రిలో 23 ఏళ్ల యువకుడు ఒక అతను, 24 ఏళ్ల యువకుడు ఒక అతను, వీళ్ళిద్దరూ కలిసి ఏదైతే ఒక వైద్యురాలిని చంపేసినటువంటి పరిస్థితి, కారుతో గుద్ది దాన్ని ఆ ఇన్సిడెంట్ మనం చూసాం. దాని తర్వాత చూస్తే సాక్షాత్తు పోలీసులే మద్యం దాగి ఆటోని గుద్దేసి ఉల్టా వాళ్ళ మీదే మళ్ళీ కేసులు పెట్టినటువంటి పరిస్థితి. ఇలా ఒకటా రెండా అని చూస్తే ఈ రాష్ట్రంలో ఈరోజు మద్యం వల్ల జరుగుతున్నటువంటి అనేక అనర్థాలు. ఇది 17/8/2026 పత్రికల్లో వచ్చినటువంటి వార్త. ఒకటి కాదు, రెండు కాదు, 3 జిల్లాల్లో 3 సంఘటనలు, ఒకే రోజు జరిగినటువంటి సంఘటనలు. అన్నను గొడ్డలితో నరికి చంపిన తమ్ముడు మద్యం దాగే, మన చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్లు దాగే. 2, తండ్రిని హతమార్చిన కుమారుడు, ఇది కూడా చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్లు దాగే. దాని తర్వాత 3, భార్యను హత్య చేసిన భర్త. ఇదంతా ఆంధ్రప్రదేశ్లో మంచి నాణ్యమైన నాటు సరుకు తాగి పిల్లల్ని చంపేస్తున్నారు, అన్నల్ని చంపుతున్నారు, తండ్రులను చంపుతున్నారు, రోడ్డు మీద ఎవడ కనపడితే వాళ్ళని చంపేస్తున్నటువంటి పరిస్థితి. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మద్యం మత్తులో కారు నడిపి వైద్య విద్యార్థుల్ని ఢీకొట్టి చంపేసినటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తే పోలీసుల కారులోనే గంజాయి మద్యం, గంజాయి అది పెద్ద సబ్జెక్ట్ గారి తర్వాత మాట్లాడదాం. సో ఈ మద్యానికి సంబంధించి మొన్న కర్నూలు జిల్లాలో ఒక బస్సు ప్రమాదం జరిగింది. ఏదైతే 2 యువకులు బెల్ట్ షాపులో మద్యం కొని ఫుల్గా తాగి హైవే మీదకి ఎక్కితే 19 మంది చనిపోయినటువంటి పరిస్థితి. బెల్ట్ షాప్ మద్యం, అది కూడా మన మొలకల చెరువు బ్రాండో మరి ఇబ్రహీంపట్నం బ్రాండో క్లారిటీ ఇంకా రాలా. సో ఈ బ్రాండ్లు తాగి ఇది చూస్తే మద్యం తాగి 2 సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి, వాళ్ళే చచ్చిపోతారు మద్యం తాగి, వాళ్ళు ఇంకొకరిని చంపుతారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి మద్యం పాలసీ ద్వారా జరుగుతున్నటువంటి హత్యలు. మరి అన్నీ ప్రభుత్వమే దగ్గరుండి అమ్మించి చేస్తున్నటువంటి హత్యలే కదా. వీళ్ళని చంపటమే కాదు, దేవుడి గుళ్ళను కూడా వదలట్లా. సాక్షాత్తు తిరుమలలోని గోవిందరాజస్వామి ఆలయం ఎక్కేసి కలసం బిగబోతా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు మందు దాగి. ఆయన అమ్ముతున్న మందే, ఆ మందు ఏంటి, బ్రాండ్లు ఏంటి అనేది మళ్ళీ మనం ఇప్పుడు దీంట్లోనే ఈ ప్రెస్ మీట్లోనే అటెండ్ వివరాలు చెప్తా. అట్లానే కరెంటు తీగల మీదకి ఎక్కి నిద్రపోతున్నారు చూడండి మందు దాగి. మామూలు కథ, అసలు కరెంటు తీగల మీదకి ఎక్కి మందు తాగుతున్నారు, మందు తాగి కరెంటు తీగల మీదకి ఎక్కి పడుకుంటున్నారంటే ఎంత బాగుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మందు. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా, ఇదే పాలకొండలో జరిగింది. సో చూడండి ఎట్లా ఎంత హాయిగా నిద్రపోతున్నాడు. కింద ఈ మందు తాగితే నిద్ర పట్టట్లా, కరెంటు పోలు ఎక్కి పోలు మీద తీగలు, ఆ తీగల మీద ఎక్కి నిద్రపోతున్నటువంటి పరిస్థితి. ఇది ఇప్పుడు ఇలా చెప్పుకుంటా పోతా ఇలాంటి ప్రతిరోజు ఎక్కడో చోట జరుగుతున్నటువంటి సంఘటనలు. ఎందుకు మనం ఇవన్నీ ఇవాళ డిస్కస్ చేయాలి అని అంటే, ఏ ప్రభుత్వం అయినా మద్యం తాగొద్దు, మద్యం అనేది ఆరోగ్యానికి హానికరం, దయచేసి తాగొద్దని చెప్తుంది. కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాత్రం మీరు మద్యం తాగాలి, తాగి ఊగాలి, ఊగి ఎవరో ఒకరిని రేప్ చేయాలి, లేదంటే ఎవరో ఒకరిని చంపేయాలి అని డైరెక్ట్గానే ప్రభుత్వం చెబుతున్నటువంటి పరిస్థితి. అందుకనే కదా మద్యం డోర్ డెలివరీ జరుగుతుంది. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డోర్ డెలివరీ మద్యం బహుశా ఈ దేశంలో ఎక్కడా లేదు. ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మద్యం డోర్ డెలివరీ జరుగుతున్నటువంటి పరిస్థితి. దీంతో పాటు మనం చూస్తే ఈ మద్యం డోర్ డెలివరీతో పాటు ఈరోజు మద్యానికి సంబంధించి ఇంత విపరీతంగా ఇన్ని అనర్థాలు జరుగుతున్న కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా దాని మీద చర్యలు తీసుకోకపోగా ఈ మద్యాన్ని 24 గంటలు మనం ఏటీఎం అంటే మనం డబ్బులు తీసుకునే మిషన్ అనుకుంటాం. ఆంధ్రప్రదేశ్లో ఏటీఎం అంటే ఎనీ టైం మద్యం, ఎప్పుడు కావాలంటే ఎక్కడ కావాలంటే అలా హోమ్ డెలివరీ కూడా చేస్తామని చెప్పి డైరెక్ట్గా
ప్రభుత్వం ఇలాంటి ప్రకటన ఇచ్చినాక ఎవరి మీద చర్యలు తీసుకోవాలా, ఎందుకంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానీ అందరికి వాటాలు ఉంటాయి కాబట్టి. సో ఆంధ్రప్రదేశ్లో మద్యం ఈ విధంగా విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. సరే ఇంత అమ్ముతున్నారు కదా, సరే దీనివల్ల ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వానికి విపరీతంగా ఏమన్నా ఆదాయం వచ్చేసి ఏమన్నా సంక్షేమ పథకాలు ఏమన్నా ఇస్తున్నారా అంటే ఆదాయం రావట్లా. మరి ఎందుకు రావట్లే ఆదాయం? ఎందుకు రావట్లేదు ఆదాయం అంటే ప్రతి 5 బాటిళ్ళకి వచ్చి ఒక నకిలీ బాటిల్ అమ్ముతున్నారు. అది మొలకల చెరువు బ్రాండా, లేదంటే ఇబ్రహీంపట్నం బ్రాండా, లేదంటే గోవా నుంచి నిన్న లారీలు వచ్చినాయి తాడిపత్రికి, లారీల మధ్య పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తుంది. సో అందుకని ఆదాయం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2023-24 సంవత్సరంలో లెక్కర్ ద్వారా వచ్చినటువంటి ఆదాయం 25,117 కోట్లు అయితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ 2024-25 సంవత్సరంలో జస్ట్ ఒక 3,000 కోట్లు మాత్రమే పెరిగి 28,844 కోట్లు అయింది. మొన్న ఏడాది చూస్తే 2025-26లో 29,000 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మద్యం సేల్స్ తక్కువ ఉన్నాయి, బీర్లు సేల్స్ తక్కువ ఉన్నాయి. ఏదైతే లిమిట్గా బాటిల్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు పడితే వాళ్ళు ఎన్ని పడితే అని తీసుకెళ్ళడానికి ఉండేది కాదు, ప్రభుత్వమే మద్యం దుకాణాల ద్వారా అమ్మేది. అప్పుడు ఆదాయం ఎక్కువ ఉంది. కానీ ఈరోజు చూస్తే ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు, ఏదైతే ఎక్కడికక్కడ కొన్ని చోట్ల అయితే కూల్ డ్రింక్ బండ్లు కూడా అమ్మేసి, మనం ఐస్ క్రీమ్ బండ్లు ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ బండ్లు, కూల్ డ్రింక్ షాపులు, ఇక్కడ కూడా మద్యం దొరుకుతున్నటువంటి పరిస్థితి. మద్యం ఆదాయం తగ్గింది ఇక్కడ. ఇది సేల్స్ మాత్రం మద్యం సేల్స్ విపరీతంగా చూపించారు. మరి ఆదాయం ఎందుకు రావట్లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. బీర్లకు సంబంధించినటువంటి అమ్మకాలు చూస్తే 2023-24 సంవత్సరంలో 1,12,00,000 కేసులు బీర్ల అమ్మకాలు జరిగితే ఇప్పుడు 2025-26 వచ్చేటప్పటికి డబల్ 2,32,00,000 కేసులు బీర్లు అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఎంత విచ్చలవిడిగా ఇక్కడ మద్యం ఏర్లై పారుతా ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దయచేసి గమనించమని చెప్తా ఉన్నా. మద్యం తాగితే, ఈ ఆంధ్రప్రదేశ్లో మద్యం తాగితే తొందరగా చచ్చిపోతారు. మామూలుగా మద్యం తాగినా మద్యం అనేది ఆరోగ్యానికి హానికరం, ఏదైతే ప్రాణాలు కోల్పోతారు కొంచెం లేట్గా అయినా. కానీ ఆంధ్రప్రదేశ్లో తాగితే తొందరగా ఎందుకు చచ్చిపోతారు అంటున్నారంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బ్రాండ్లు మామూలు బ్రాండ్లు కాదు. మీకు సుమో తెలిసి ఉంటుంది కదా, సుమో అంటే అందరూ టాటా సుమో అనుకునేవాళ్ళు, అది కాదండి. మన చంద్రబాబు నాయుడు గారు నాటు బ్రాండు ఇది సుమో. ఇది ప్రపంచంలో ఎక్కడన్నా ఇలాంటి విస్కీ ఉందో మీరే చెప్పండి. నేను ఇది నిజంగా నాణ్యమైన విస్కీ అయితే తెలుగుదేశం వాళ్ళని ఎవరినైనా వచ్చి ఇది నాణ్యమైన కాదో చెక్ చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఇది నాణ్యమైన మద్యం కాదని నేను చెప్తున్నా, ప్రజలు చెప్తా ఉన్నారు, ప్రజల ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి మీరు ఇది నిజమైన నాణ్యమైన మద్యం అయితే ఒకసారి తెలుగుదేశం వాళ్ళు ఎవరిని వచ్చి దీన్ని చెక్ చేసి నాణ్యమైనదో కాదో చెప్పమని అడుగుతా ఉన్నా. ఇది ఒకటే కాదు, సుమోతో పాటు షార్ట్, వేరే షార్ట్ కాదండి, షార్ట్ విస్కీ, ఇది కూడా చూడండి. ఇది ఎక్కడా ఉండదు, భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేదు. సుమో విస్కీ, షార్ట్ విస్కీ 99 రూపాయలే, జస్ట్ ఒక షార్టే 99. ఇది విస్కీ, ఇది బెంగళూరు విస్కీ. ఇది బెంగళూరులో దొరకదు, కేవలం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో దొరికింది. బెంగళూరు విస్కీతో పాటు బెంగళూరు బ్రాందీ కూడా ఉంది, అది కూడా 99 రూపాయలకే. మన 99 పైసలకు భూములు ఎట్టిస్తున్నామో 99 రూపాయలకి మంచి నాటు సరుకుని దీంట్లో పోసిస్తున్నారు. ఇది బెంగళూరు బ్రాందీ. ఇంకోటి చూస్తే కేరళ మాల్టెడ్ విస్కీ. ఇది కేరళలో కాదు, ఆంధ్రప్రదేశ్లో తప్ప ఈ దేశంలో ఎక్కడా దొరకదు, కేరళలో అసలు దొరకదు. దీని పేరు కేరళ మాల్టెడ్ విస్కీ. దీంతో పాటు 99 రూపాయలు బ్రాందీ 99, దాని పేరే బ్రాందీ 99, ఇంకే పేర్లు దొరకలేదు కదా, బ్రాందీ 99, ఇది 99 రూపాయలకి. రాయల్ లాన్సర్ విస్కీ, మామూలు రాయల్గా ఉండదు. ఉందా చూసాం కదా, పాలకొండలో పైకి ఎక్కి పడుకున్నాడు కదా తీగల మీద, రాయల్ లాన్సర్ అంత రాయల్గా ఉంటుంది. ఇది తాగితే తొందరగా పోవటమే. దీని తర్వాత డాక్టర్స్ బ్రాందీ, దీని గురించి మనం బాగా డిస్కస్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామాన విలేజ్ క్లినిక్స్ని పెట్టి ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ని పంపిస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ ఫ్యామిలీ డాక్టర్ని తీసేసి డాక్టర్స్ బ్రాందీని అమ్ముతున్నాడు. డైరెక్ట్గా కొనుక్కొని తాగండి, ఆ డాక్టర్లు పంపితే మళ్ళీ మెడిసిన్, ఇంజక్షన్లు ఇవన్నీ ఖర్చు, డైరెక్ట్గా ఒక్కటేస్తే చాలు, ఇది తొందరగా పోతాం అని చెప్పి డాక్టర్స్ బ్రాందీ అంట. సిగ్గు శరం కొంచెం అన్నా ఉందా అని అడుగుతున్నాయి ప్రభుత్వాన్ని. ఏం బ్రాండ్లు? డాక్టర్స్ బ్రాందీయా? డాక్టర్స్ పేరు, డాక్టర్లు అంటే అలాంటి డాక్టర్ల పేరుని ఈరోజు మీరు చెడగొట్టడానికి ఈ డాక్టర్స్ బ్రాందీయా? దాంతోపాటు గుడ్ ఫ్రెండ్స్, మంచి స్నేహితులు,
మంచి స్నేహితుల మందు. తప్పిది కొంచెం ఎక్కువ 110. దీంతో పాటు ఓల్డ్ క్లబ్ అంటే బాగా పాతది అనుకుంటారేమో, తొందరగా పోయేది. ఓల్డ్ క్లబ్ ఇది ఛాంపియన్, మంచి ఛాంపియన్స్ అవ్వాలంటే ఇది 2 వేస్తే చాలు. 1 కవర్ ఛాంపియన్లు, 2 క్వార్టర్లు వేస్తే, మంచి హాఫ్ వేస్తే సాయంత్రానికి మనం ఛాంపియన్ అయ్యి ఎవరెస్ట్ ఎక్కేస్తాం. డైరెక్ట్ ఇక్కడి నుంచే తాడేపల్లిలో తాగితే తాడేపల్లి నుంచి డైరెక్ట్గా ఎవరెస్ట్ ఎక్కేయచ్చు. లేదా ఉండవల్లిలో తాగినా ఉండవల్లి నుంచి డైరెక్ట్గా కృష్ణానదిలోకి వెళ్ళి కృష్ణానది నుంచి డైరెక్ట్గా పైకి తీసుకెళ్ళిపోతారు. సో ఈ బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన బ్రాండ్లు ఏంటంటే సుమో విస్కీ, షార్ట్ విస్కీ, బెంగళూరు బ్రాందీ, బెంగళూరు మాల్టెడ్ విస్కీ, కేరళ మాల్టెడ్ విస్కీ, 99 రూపాయల బ్రాందీ, డాక్టర్స్ విస్కీ. దీన్ని ఎవడన్నా మందు అంటారా? ఈ మందు అమ్మి మీరు జనాల ప్రాణాలను తీస్తా, దీంతో పాటు మళ్ళీ నకిలీ మద్యాన్ని కూడా డైరెక్ట్గా షాపుల్లో డైరెక్ట్గా ప్రభుత్వం అమ్ముతుంది, ఓపెన్గానే పేర్లు పెట్టి. ఈ కాకుండా డైరెక్ట్గా మళ్ళీ పక్క రాష్ట్రాల నుంచో లేదంటే ఈ తెలుగుదేశం పార్టీ జయచంద్రారెడ్డి లాంటి నాయకులు వాళ్ళే తయారు చేసి మళ్ళీ వాళ్ళే నకిలీ మద్యాన్ని అమ్ముతూ ఉంటారు. ఈనాడు పత్రికే రాసింది ఒక్క తంబలపల్లి నియోజకవర్గంలోనే 1000 బెల్ట్ షాపులు ఉన్నాయని. మరి ఈ లెక్కలో ఒక నియోజకవర్గంలో 1000 బెల్ట్ షాపులు అంటే 175 నియోజకవర్గాలు ఎన్ని బెల్ట్ షాపులు ఉంటాయి? 1,75,000 పైన ఉంటాయి కదా. అంటే ఈరోజు బడి పక్కన, గుడి పక్కన, ఆఖరికి బడి వైన్స్ పేరు గుడి వైన్స్. మేమేమో గ్రామాల్లో స్కూళ్ళు బాగు చేసాం, బడులు, వాళ్ళేమో బడి వైన్స్ తెచ్చారు. మేము ఫ్యామిలీ డాక్టర్ని తీసుకొని వస్తే వాళ్ళేమో డాక్టర్స్ బ్రాందీని తెచ్చారు. మేమేమో గ్రామాన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీలు కడితే వాళ్ళేమో గ్రామాన బడి వైన్స్, గుడి వైన్స్, కూటమి వైన్స్, అమరావతి వైన్స్, చంద్రన్న వైన్స్, లోకేష్ బాబు వైన్స్, పవన్ అన్న వైన్స్. ఇది వాళ్ళు తెచ్చింది 2 సంవత్సరాల్లో. ఏం బ్రాండ్లు అంటే మేము తెచ్చిన బ్రాండ్ అదైతే వాళ్ళు తెచ్చిన బ్రాండు ఇది.